వచ్చాయి 10 లక్షలు వచ్చాయి 10 లక్షలు వస్తాయి. ఇన్సూరెన్స్ పడతారు కదా, ఎట్లా బిజినెస్ పడతారు కదా, ఎట్లా పోయింది అని ఎవరి మీద వేయాలి. ఇప్పుడు నువ్వు టెన్షన్ పడతావు, నువ్వు నీ పాత్ర ఏం లేదులే, నువ్వు ఊరికే కన్ఫ్యూజ్ అయిపోయినా. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు. ఏరియాలో దొంగ పిల్లోడు ఉన్నాడు, దరిద్రన్న కొడుకు, భూమి కింద ఆ జానాడు ఉంటాడు కానీ దొంగతనాలు చేస్తున్నాడు. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. Audio Jungle. అండి పక్కన మీకు కనిపిస్తున్న స్ట్రీట్ డాగ్ యాక్చువల్గా పెంచుకున్న కుక్క ఇంట్లో పిల్లలు పుట్టాయని చెప్పి దాన్ని కొద్దిగా బయట పెట్టినారు. సో ఎవరైనా అడాప్ట్ చేసుకోవాలనుకుంటే ఆ కుక్క పిల్లలను తీసుకొచ్చి, అదే వైజాగ్ సంబంధించిన ప్రాంతంలో వాళ్ళే. కుక్క పిల్లని అంటే మీరు స్ట్రీట్ డాగ్ మేమే పెంచుకుందాం అనుకుంటారేమో, అంతా మీరు పెంచుకోవడానికి ఇంట్లో తీసుకొచ్చి భారీగానే అవసరంలే, ఎవరి ఇష్టం వాళ్ళది. దానికి కొద్దిగా ఫుడ్ పెట్టినా, మనకి ఏదైనా మిగిలింది పెట్టినా హ్యాపీగా ఇంటి ముందరైనా ఉంటాయి. సో అట్లా ఎవరైనా అడాప్ట్ చేసుకొని దానికి కొంత షెల్టర్ ఇస్తే పుణ్యం ఉంటుందని కోరుకుంటాను. అట్లే పక్కన మీకు ఇంకోటి ల్యాబ్ కూడా కనిపిస్తుంది. ఏమైనా ఆయన పుణ్యాత్ముడు చాలా మంచి వ్యక్తి ఎవరో, దానికి ఏదో స్కిన్ డిసీజ్ వచ్చిందని చెప్పి నడి రోడ్లో పడేసిపోయినాడు. ఆడి ఏం పురుగులు పడి వస్తాడేమో కానీ దానికి ట్రీట్మెంట్ జరుగుతుంది. దాని స్కిన్ ఇన్ఫెక్షన్ ఉంది కొద్దిగా, అది మామూలు ఏ డాగ్కి ఏ ఇన్ఫెక్షన్లు వచ్చినా కూడా క్యూర్ అయిపోతాయి. అది మంచి ఫ్రెండ్లీ డాగ్, ఫిమేల్. ఎవరైనా దాన్ని అడాప్ట్ చేసుకోవాలనుకుంటే నా పక్కన మీరు కామెంట్లో మెసేజ్ చేయొచ్చు, లేదా నాకు డైరెక్ట్ అయినా మెసేజ్ చేసినా కూడా దాన్ని హ్యాపీగా తీసుకొని ఇంట్లో పెంచుకోవచ్చు. కుక్కర్ పెంచుకోవడం అంటే మనం హ్యాపీగా మిగిలినది పెట్టినా చాలు, మనం దాని కోసం సపరేట్ సంపాదించి పెట్టాల్సిన అవసరం లేదు. మంచి విశ్వాసం ఉంటుంది, మీకు కూడా మంచి పుణ్యం వస్తుంది. సో పెట్ లవర్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, లేకపోతే నాకు మెసేజ్ చేసినా కూడా మీకు దాని డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. నువ్వు చేయమంటే చేసినావా? రాలేదు అంగడి కాడ. ఎవడు రాలేదు? కొట్టినాను. షట్టర్ ఎత్తమన్నా గట్టిగా ఎత్తినావా? ఎత్తినాను, రాలా బీగాలు వేసినట్టు గట్టిగా బీగల్లా. గట్టిగానే ఎత్తినా ఎట్లా ఆడేమన్నా గడారో రాయో ఏమో కొట్టకూడదా? గరాలు ఏంటుకుంటాయి, రాళ్ళు పట్టుకుని ఎత్తినావా? ఎత్తినావా? కొట్టావు కదా, సార్లే. ఏలే ఆయన ఇన్సూరెన్స్ కి పెట్టుకుంటాడు. షాప్ సరిగ్గా జరగడం లే, ఇవుడు కొండం లే, ఏంది పెట్టుకోవాలా? అయితే రోజుకి 300-400 అవుతుంది వ్యాపారము. దాంతో ఏమొస్తుంది? వేరే ఇన్సూరెన్స్ కంపెనీతో మాట్లాడుకున్నాడు ఆయన. అంటే 10 లక్షల స్టాక్ లోపల ఉందన్నట్లు. ఒకవేళ స్టాక్ ఏముంది? స్టాక్ ఎందుకు బొచ్చు 30,000 ఉంటే ఎక్కువ. స్టాక్ ఎందుకు బొచ్చు 30,000 ఉంటే ఎక్కువ. ఈ షాప్ ఒకవేళ అంటకపోయినా, ఒకవేళ ఎవడని ఎత్తకపోయినా నీకు 10 లక్షలు ఇన్సూరెన్స్ వస్తుంది. మన షాప్ యాడ్ ఉంది. ఒకవేళ మనిషిని అంటే ఇచ్చేదట్లా ఇన్సూరెన్స్ ఉంటే నిన్ను తగల పెడతాండి. ఇచ్చేదట్లా ఇన్సూరెన్స్ ఉంటే నిన్ను తగల పెడతాండి. 10 లక్షల కోసం తగలపడిపోలేవా? మళ్ళీ ప్లాస్టిక్ సర్జరీ చేపిస్తా కదా. ఇప్పుడు షాప్ అనేది బీగినావు అది గట్టిగా. ఎన్నిసార్లు బీగినావు? 4 సార్లు ట్రై చేసినావా? ఇప్పుడు ఆయన స్టాక్ పోయింది, ఇన్సూరెన్స్ పెట్టుకుంటాను. స్టాక్ ఉందండి 30,000 బొంగు లేదండి. పోయిందిరా నాయన, స్టాక్ ఎత్తపోయినారు. 10 లక్షల సరుకు ఎత్తపోయినాడు ఎవడు. అర్థమైంది ఎత్తపోయేదంటే ఎవడు ఎత్తపోలే. ఆయన బ్యాగ్ లో పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు అది పోయిందని ఇన్సూరెన్స్ వాళ్ళు చెప్తాడు. ఇప్పుడు ఇన్సూరెన్స్ 10 లక్షలు వచ్చాయి 10 లక్షలు వస్తాయి. ఇన్సూరెన్స్ పడతారు కదా, ఎట్లా బిజినెస్ పడతారు కదా, ఎట్లా పోయింది అని ఎవరి మీద వేయాలి. ఇప్పుడు అది దొంగతనం చేసినట్లు. ఐడియా కట్టించిన వారికి 3 లక్షలు ఇస్తున్నాడు. ఎవరు నిరికిస్తే మంచిదని నువ్వేమన్నా చూడ ఐడియా ఏమైనా ఇస్తావేమో చెప్పు. మళ్ళీ నీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు చెప్తే కట్టి. ఇంట్లో వస్తారు ఎవరు? పవన్ గాని. పవన్ ఆడేదో చదువుతాడు లేవన్నీ, ఎప్పుడు ఇరికితే వాడు లైఫ్ స్పాయిల్ అవుతుంది. ఆడే చదువుతున్నాడు, దుర్గా కూడా చదువుతున్నాడు, ముగ్గురు చదువుతాడు. మనకి చదువు సందే లేకోకుండా ఖాళీగా ఉండి ఒక 5 ఏళ్ళు జైల్లో పోయినా కూడా ఏమి ఎవరికి నష్టం లేకోకుండా ఉండేవాడు కాదు. వాళ్ళంతలే నువ్వు అందుకే 3 లక్షలకు కూడా 3 పేర్లు తప్పు చెప్పినావు. నేను 3 లక్షలకు ఒకే పేరే చెప్పినాను, వాడిని ఇరికిస్తాను.
మీకు ఇచ్చే సీరియస్ ఆల్రెడీ స్కెచ్ ఆల్రెడీ చేసినాను, ఆయనకు ఐడియా ఇచ్చినాను, ఆయనకు ఐడియా ఇచ్చి ఆడికి పోయి వాడు వస్తాడు, షటర్ వీక్తాడు, షటర్ కొడతాడు, నువ్వు అది రికార్డింగ్ పెట్టుకో, అది కూడా నేను షటర్ వీక్తాడు, షటర్ కొడతాడు, నువ్వు అది రికార్డింగ్ పెట్టుకో, అది కూడా నేను ఆయనకు అన్ని మొత్తం ప్రీ ప్లాన్డ్ గా ఇన్సూరెన్స్ వాళ్ళకు కూడా డౌట్ రాని విధంగా, ఇరుక్కునే వానికి కూడా డౌట్ రానియకుండా నేను ప్లాన్ పగడబందీ చేసిన. నేను వాడే పోల్లా, వాడి ఇరుక్కోల్లా, మళ్ళా కూడా వానికి అడుగుతాం మేము, ఎవరైనా ఇరికిచ్చేకి ఎవడని ఉంటే చెప్పు అని వాడిని అడగడము, సలహా వాంతోనే తీసుకోవడము, ఇచ్చేకి ఎవడని ఉంటే చెప్పు అని వాడిని అడగడము, సలహా వాంతోనే తీసుకోవడము, ఏం లేదు ఇక్కడ. ఆల్రెడీ జరిగిపోయింది, ఆల్రెడీ జరుగుతుంది, జరిగింది, జరగపాది కూడా. నెక్స్ట్ ఆల్రెడీ ఆ ప్లాన్ అడగడం జరిగింది, ఆ ప్లాన్ అడిగిన పంపించడం జరిగింది, ఆ పంపించిన ముద్రష్టమాడంటే నేనే నమ్మ మొత్తం ముద్రష్టమాడంటే నేనే నమ్మ మొత్తం అంతా. ఏది నువ్వే ఇప్పుడు పోయినాను గెలిగినాను మళ్ళా. నువ్వు ఒకటే ఉంటావా? ఇప్పుడు ఓటాను జరిగిందంటున్నావా? నీ కోడికి చెప్పింటారా? కరెక్టే కదా, కరెక్టే కదా. నీ కొడుకే చెప్పింటారా? అవునులే, ఎవరికైనా చెప్పిండొచ్చు, వాళ్ళు పోయిండొచ్చు, పోకపోయిండొచ్చు, ఒకరి తీట ఉండి పోయిండొచ్చు. అసలు నువ్వు ఎవరిని కన్విన్స్ చేస్తావు, ఏం చేస్తావు నువ్వు, ఎవరిని కన్విన్స్ చేస్తావు, ఏం చేస్తావు. కన్ఫ్యూజన్ చేశాను నేను, వాస్తవం చెప్తాను. బొమ్మరా ఇప్పుడు 10 లక్షలు ఇన్సూరెన్స్ సరుకు పోయింది, అది పోయిందని చెప్పి ఇన్సూరెన్స్ వాళ్ళు చూపించాలా. అది చూపించాలంటే ఎవడైనా దొంగతనాన్ని ప్రయత్నించినట్లు మనం రుజువు చేయాలా, అది దొంగలించబడింది అనేది మనకు రుజువు ఉండాల. ఇప్పుడు ఎవడైనా పోయి షటర్ బీకి పగలగొట్టేకి చూసినాడనుకో ఉండు, షటర్ బీకి పగలగొట్టేకి చూసినాడనుకో ఉండు, వాడు మళ్ళా రాత్రి ఎవరు లేని టైంలో వచ్చి తీసపోయినాడంటే నమ్ముతారు ఇన్సూరెన్స్. నువ్వు లాకర్ కొట్టమని చెప్పలేదు నువ్వే, అదే షటర్ కొట్టమని చెప్పలేదు నువ్వే, మొత్తం చెప్పడా అంటే మొత్తం నువ్వు టెన్షన్ పడతావు. నువ్వు నీ పాత్ర ఏం లేదులే, నువ్వు ఊరికే కన్ఫ్యూజ్ అయిపోయినా. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు. నువ్వు పెట్టినా నాకే పెట్టావు స్వాట్, అది కథ. 3 లక్షల కోసం నేను ఇరికిస్తానా? 3 లక్షల కోసం ఇరికిస్తానా? 3 లక్షలు కాదు, 3 రూపాయలు నీకు ఇచ్చేవారు. ఎందుకంటే నువ్వు ముందర నా మెడ పోతుంది ఇట్లా. ఇప్పుడు సింపుల్ గా ఆలోచించు, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఎక్కువ ఫ్రీగా ఉంటారు, హ్యాపీగా? నేనే. ఎవరు హ్యాపీగా లేట్ లేస్తారు? నేనే. ఎవరు హ్యాపీగా తిని పండుకునే? నేనే. ఇంకెవరు మళ్ళీ ఇంకేంగా నేను ఎవరిని ఇరికిచ్చినానైతే ఇప్పుడు 5 ఏళ్ళు జైలుకి పోయినా కూడా ప్రాబ్లం కాదు దేవుడికి. మళ్ళా 10 లక్షలు సరుకు కొట్టేస్తే ఆ సమస్య గెడుస్తారా? ఎవడు కొట్టేస్తాడో, ఎవడు తిన్నాడో, ఎవడు అసలు సరుకు ఉంటేనే కదా. ఓటర్ మీరేమన్నా నాటకాడతారా? ఇన్సూరెన్స్ చెప్తా, ఏం బొంగుందా పోయి చూడండి సార్ అని చెప్తా. లక్సు, సంతూరు, మ్యాగీ ప్యాకెట్ వాయమ్మ అన్నీ పెట్టాడు కదా పోయా. నీకు అవి కూడా 10 లక్షల సరుకు అనిపించలేదా? ఎన్నున్నాయి సబ్బులు, ఎన్నున్నాయి వంట సామాన్ సబ్బులు, బట్టల సబ్బు ఒక 5 ఉంటాయి, మ్యాగీ ప్యాకెట్లు ఒక 6 ఉంటాయి, చిప్స్ ప్యాకెట్లు ఒక 12 ఉంటాయి, ఎన్ని వెరైటీలు, కూల్ డ్రింక్లు ఒక 5-6 ఉంటాయి. 5-6 ఉంటాయి, కూరలు అయిపోతాయి. 5-6 ఉంటాయి, కూరలు అయిపోతాయి. సరికి ఎంత అవుతుంది నీకు స్టాక్ అన్నీ ఉంటే? లక్ష కోట్లు చెప్తాను. కొన్ని 3 పెట్టుకోను మేడ. వాటర్ బాటిల్ 8 థమ్స్ అప్ బాటిల్, ఒక 5 చిప్స్ ప్యాకెట్లు, 3 మ్యాగీ ప్యాకెట్లు, ఇవన్నీ కనబడవా నీకు షాప్ లో? అవన్నీ ఎంతగా డబ్బులు ఊరికే వస్తాయి అవన్నీ? ఏమన్నా 10 లక్షలు 20 లక్షలు వాటర్ బాటిల్, షాంపూలు కూడా ఉన్నాయి. మళ్ళా రూపాయి షాంపూలు ఎన్ని పెట్టాడు? 30-40 షాంపూలు పెట్టింటాడు. అవన్నీ లెక్కేసుకున్నా కూడా ఆ బాటిల్ గీటిల్ ఇవన్నీ మొత్తం లెక్కేసుకున్నా కూడా 600, 800, 800 ఒక 300, 300 ఒక 3, అంతా 1800, 2000 దాకా సరుకు ఉంది. గుద్దినాడే గోడలే దూరుతావు. 2000 దానికి 10 లక్షలు ఎట్లా? ఒక అనవసరమైన వ్యక్తిని నాన్ చేస్తానవే. కేవలం 3 లక్షలకి మన మనిషినే. స్టాకే 3000 లేదు, 3 లక్షలు వస్తానంటే తప్పేముంది? నాకు అర్థం కాదు.
వాళ్ళు 2,000 పెట్టుకొని డబ్బులు పెట్టుకొని 10 లక్షలు ఇన్సూరెన్స్ పెడతావా? స్టాక్ మళ్ళా ఆల్రెడీ మళ్ళా చెప్తాడు కాఫీ బ్రూ ప్యాకెట్ లో 8 ఆర్డర్ ఇచ్చినాడు, ఏం సన్ రైజ్ ప్యాకెట్ లో 9 ఆర్డర్ ఇచ్చినాడు, బూస్ట్ 5 రూపాయల ప్యాకెట్ లో 30 ఆర్డర్ ఇచ్చినాడు. స్టాక్ పెరుగుతుంది, పెరిగే టైంలోనే దొంగతనం జరిగింది. అది కదా ప్రాబ్లము. ఆడ ఏమన్నా నువ్వేం చెప్పేటి ఏమన్నా లక్షల్లో కోట్లలో చెప్తా అన్నాడు, చెప్పేటి ఏమన్నా లక్షల్లో కోట్లలో చెప్తా అన్నాడు. లక్షల కోట్లు కానప్పుడు నువ్వు షట్టర్ ఎందుకు పీకాలని చూసినావు, ఎందుకు ఎత్తాలని చూసినావు? నువ్వు చెప్పినావు, నేను చేసావైనాను. దొంగతనం నేను చేయమని చెప్పినా, నువ్వు షట్టర్ ఎందుకు కొట్టినావు? నువ్వు తెగి చెప్పు, నువ్వు ఒకసారి ఇస్తారని చెప్పి తంగిడి ఓపెన్ చేస్తారండి. ఏంది లోపల మనుషులుంటే బయట బీగాలు ఎందుకు వేసుకుంటావు? నువ్వు కావాల్సిన బీగాలు వేసింది చూసి షట్టర్ కొట్టడము, దాన్ని ఎత్తుతే తీసుకోదామని ఒక ట్రైల్ వేసుకుని వచ్చినావు. రాత్రి పూట్లు ఎవరు లేని సమయాల్లో అందరు పండుకున్న తర్వాత షట్టర్ బాల్ కొట్టి లోపల కాస్ట్లీ సరుకు అంతా మొత్తం 10 లక్షలు. కాస్ట్లీ కాదని 2,000 పెట్టుకుని సరుకులు పెట్టుకున్నా బొంగులు లేవా? నువ్వు చెప్పేదిరా, నువ్వు మొత్తం అంతా మొత్తం స్కెచ్ చేసి మొత్తం అని చెప్పినావు నాకే. నువ్వు ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడుకో. ఎవరు నేనేంటి మాట్లాడాలా? పొద్దునే 2 జీపుల్లో 3 కార్లలో వస్తారు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు. వాళ్ళకి సమాధానం ఇవ్వాలను. నువ్వు చుట్టూ 10 మంది నిలబడి నిన్ను మధ్యలో నిలబెట్టి మొత్తం అది నువ్వు ఎట్టవాళ్ళు కొట్టావు, సరుకు ఎంత తోలిపోయినావు, ఎంత పెద్ద ట్రక్ వేసుకొని వచ్చినావు, ఆ సరుకు తీసిపోయి కానీ అడుగుతారు. నువ్వు ఆ సరుకు కొట్టేసరి 20 వీళ్ళ లారీ మాట్లాడుకుంటావు. అయ్యో కాదు, 2,000 లారీలే వచ్చేది. సరుకు ఎత్తి ఎట్లా తీసుకుపోతావు? మళ్ళీ 2,000 చేతులు చాలి, చేతులు 2,000 చాలి, చేతులు ఆ చేతుల్లో ఎట్లా నమ్ముతావు? నీ 10 లక్షల సరుకు చేతిలో పట్టకపోయినా లారీ తీసుకొచ్చి నువ్వు సరుకు తీసిపోయినావు అని దాని గురించి నువ్వు చెప్పాలా? లారీ ఏదో కోట్లు సరుకు నింపేసినట్టు. అయినా కాలనీలో ఉండి మంచి పిల్లోడు అనుకోలే గానీ నువ్వు కాలనీలో ఉన్నోనికే కాటేస్తే ఏం ఇన్సూరెన్స్ వాళ్ళు ఊరికే ఉంటారా? ఏం ముద్రష్టమాడో దీనికి నీకు 5 ఏళ్ళ జైలు శిక్ష కాదు. ఆయపర్ రేపు పొద్దున్న దొమ్మలు కొట్టుకొని ఏడుస్తున్నాడు షట్టర్ గాడు కూర్చొని. ఆ ట్రైనింగ్ కూడా ఇచ్చినా నేను. కొట్టుకొని ఏడుస్తున్నాడు షట్టర్ గాడు కూర్చొని. ఆ ట్రైనింగ్ కూడా ఇచ్చినా నేను. నా సొమ్ము అంతా దిశపోయి దుర్మార్గుడు ఎవడు నాశనం అయిపోనని చెప్పి ఆ యొక్క వాళ్ళు ధర్నా చేస్తాడు. అది నా 3 లక్షలు ఇస్తాడు. వాళ్ళు నేను మేనేజ్ చేస్తా. వాడికి వాడి మామూలు మళ్ళీ చెప్తాడు. అసలు ఇన్సూరెన్స్ వాళ్ళు ఇంగ్లీష్ హిందీలో మాట్లాడతారు, నీకు తెలుగులో మాట్లాడరు. నువ్వు హిందీలో ఏం చెప్తావు చెప్పు? मैं लड़का लड़ता नहीं, मैं చెప్పు. मैं लड़का रहता जाता नहीं, मैं 100 दिन में जाता, उधर में जाता, गुटलो में जाता रहता नहीं. हाँ 100 दिन में जाता, उधर में जाता, गुटलो में जाता रहता नहीं. हाँ तो मालूम नहीं, मैं तब तक करता हूँ. ఏం చెప్తా? ఏ గిడ్డి బచ్చా है शटर के पाइप ऊपर ना लेको మొత్తం चोर करे को एक 20,000 लारी के आता, नाइट में एवरीवन स्लीप कराता, लगेज में लारी में डालता, ये चल गया था. ये छोटा बच्चे के 10 సంవత్సరాలు శిక్ష కరైతా. నేనేమో చెప్తా? 5 ఏళ్ళ I don't know, please. I working is lucky. Dogtan is very good morning. Is everything 15 years. Luck is a not in logic. లాడ్జ్ లో పెట్టావా సరుకు నువ్వు? ఇప్పుడు లాడ్జ్ అని ఏందంటే నేను లాడ్జ్ అని చెప్పరా? నాకు ఏందో అని చెప్తాను. పగల కొట్టినావు కదా, 3 గంటలకు లేచి షాపోడు పగల కొడతాడు కదా లాక్ లో. షాపోడు పగల కొడతాడు లాక్. షాపోడు లాక్ 3 గంటలకు పగల కొట్టేసి షటర్ ఉంది అట్లా పైకి ఎత్తి ఆడ కూర్చొని దొమ్మలు కొట్టుకుంటే ఎడుతాడు కాలనీ అంతరాలని. పెద్ద పగడ మంది వేసిన 9:30 టిఫిన్ తిని వస్తారు వాళ్ళు ఇన్సూరెన్స్ వాళ్ళు. అంటే తినేసి అన్ని వాళ్ళకి వాళ్ళకి ఇన్సూరెన్స్ వాళ్ళకి కూడా హోటల్లో మాట్లాడినాను. టిఫిన్ తినండి సార్ ఆడే వచ్చినప్పుడు అని 3 కార్లు ఆగి టిఫిన్లు చేసి వెంటనే ఆడ టిఫిన్ తినేటప్పుడే పక్కన 2-3 మంది సెటప్ చేస్తాను రెచ్చగొట్టేకి. ఈ ఏరియాలో దొంగ పిల్లోడు ఉన్నాడు, దరిద్రన్న కొడుకు భూమి కింద ఆ జానాడు ఉంటాడు కానీ దొంగతనాలు చేస్తున్నాడు. ఏరియాలో దొంగ పిల్లోడు ఉన్నాడు, దరిద్రన్న కొడుకు భూమి కింద ఆ జానాడు ఉంటాడు కానీ దొంగతనాలు చేస్తున్నాడు. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. వాడిని ఎవరెవరు పట్టక పోయి శిక్షించిన వాళ్ళ మైండ్ అప్పుడే డైవర్ట్ చేపిస్తా ఆడ నుంచి. షాప్ గాడి పోయి దొంగతనం చేసి షాప్ వాడి స్కెచ్ చేసినాడు అని చెప్పి బయట అరుస్తాం. షాప్ ఉందర పోయి ఇప్పుడు అదే జరిగేది.
ఈ ప్లాన్ బయట పెడతావు ఇప్పుడు అరిసి మనం ఈ కదేనా? షాప్ దొంగతనం జరగబోతుంది ఎవరు ఎంత దొంగతారు ఎవరు పెట్టారు మొత్తం అంతా ఎవడో ఆ ఓటరే వచ్చి దొంగోడు ఫస్ట్ వీళ్ళిద్దరు 10 ఇప్పుడు ఇదే లక్షలు చెప్తావా షాప్ కాడికి మొత్తమా కొత్త చెప్తాను నేను కూడా ఏ జరగనిరా జరగని కాదు నేను జరగకుండా చేస్తాను నన్ను ఇంకోకుండా మాట్లాడతా షాప్ అయిపో రెండో పెళ్లి చేసుకోవాలని డబ్బులు తక్కువైనాయి ఏం గుజరాత్ షాప్ అయిపో రెండో పెళ్లి చేసుకోవాలని డబ్బులు తక్కువైనాయి ఏం గుజరాత్ దానికే కదా నేను 5 ఏళ్ళు పంపిస్తాను అంటే 2 పెళ్లి చేసుకోవాలని ఆ నా కూడా 2 పెళ్లి చేసుకోవాలని నన్ను ఇక్కిస్తావు నువ్వు కేవలం 3 లక్షలకేనా ఇంకో 50,000 ఎక్కువ ఇప్పించుకుంటా ఏ మొదలష్టం అట్లా సాగట్లేదు ఇప్పుడు షాప్ కాడిగా రచ్చలు చేద్దాం కరెక్ట్ అయితే ఇప్పుడు మన ఏదో వాళ్ళు ఏ చేస్తా పోయి Yeah.